మేనేజ్మెంట్, ప్రిన్సిపల్ ఎలా ఉంటారు అంటే, టుమారో హాలిడే ఉంటే ఇవాళ నైట్ 9:30 PM వరకు కూడా రివీల్ చేయరు టుమారో హాలిడే అన్న విషయం. ఆఫ్టర్ 9:30 చిల్డ్రన్స్కి మెసేజ్ వెళ్తుంది, స్టూడెంట్స్కి మెసేజ్ వెళ్తుంది స్కూల్, ఇట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ ఎ హాలిడే టుమారో ఫర్ చిల్డ్రన్ అని చెప్పి. వన్ ఆఫ్ ద టీచర్ పిల్లలు ఆ స్కూల్లోనే చదువుతూ ఉంటే ఒకవేళ ఆ మెసేజ్ చూసి హ్యాపీగా ఫీల్ అవ్వడానికి అస్సలు వీల్లేదు. ఎందుకంటే దట్ ఈస్ ఫర్ స్టూడెంట్స్. టీచర్స్ కోసం సపరేట్గా ఇంకొక మెసేజ్ వస్తుంది. ఇప్పుడు నైట్ 10-10:30 అరౌండ్ ఆ టైంలో వస్తుంది మెసేజ్. ఏమని? దో ఇట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ హాలిడే టుమారో, ఇట్ ఈస్ వర్కింగ్ డే ఫర్ టీచర్స్ అని. అది ఒకటి చాలు మెసేజ్ కంప్లీట్ డిసప్పాయింట్ అయిపోవడానికి. కొందరు 10 o'clockకి పడుకున్న టీచర్స్ అయితే ఆ మెసేజ్ కూడా అబ్జర్వ్ చేసి ఉండరు. 9:30కి వచ్చిన మెసేజ్ చూసి అబ్బా రేపు హాలిడే, అట్లీస్ట్ ఈ పనులు చేసుకోవాలి, ఆ పనులు చేసుకోవాలి అని ఒక షెడ్యూల్ ప్లాన్ చేసేసుకొని పడుకుని ఉంటారు. కానీ మార్నింగ్ లేచి మొబైల్ చూడగానే స్కూల్ ఉన్నట్టు తెలుస్తుంది. అంతకు మించిన డిసప్పాయింట్మెంట్ ఇంకొకటి ఉండదు. ఎందుకంటే హాలిడే అనగానే రేపు ఈ పని చేసుకోవచ్చు, ఆ పని చేసుకోవచ్చు అన్న ప్లానింగ్ చేసుకుని ఉంటారు. అలా పెట్టడం స్కూల్ ఉంది అని తెలియగానే మళ్ళీ ఉంది రెడీ అవడం, వెళ్ళిపోవడం. కానీ ఒక్కసారి ఆలోచించండి, when it is హాలిడే ఫర్ చిల్డ్రన్, పిల్లలకి అది హాలిడే అయినప్పుడు, పిల్లలు అవైలబుల్లో లేనప్పుడు స్కూల్లో, అలాంటి టైంలో టీచర్స్కి కూడా హాలిడే డిక్లేర్ చేస్తే వాళ్ళకి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు వాళ్ళు చేసుకోవచ్చు కదా. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉండవా టీచర్స్ అన్న తర్వాత? వాళ్ళకి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండవా, పనులు ఉండవా? ఏ హెల్త్ చెకప్కి వెళ్ళడమో, లేదా ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి హెల్త్ చెకప్కి తీసుకెళ్ళడము, లేదా వాళ్ళు ఏదైనా షాపింగ్ చేసుకోవడం ఉండటం, లేదా ఇంట్లో ఏదైనా ఫ్రిడ్జో, కూలరో, ఏసీయో ఏదైనా పాడైపోయింది అది చేయించుకోవాలి. ఇలాంటి పనులు ఏవైనా ఉంటే ఇలా సడన్ హాలిడేస్ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా స్టూడెంట్స్తో పాటు టీచర్స్కి కూడా హాలిడే వాళ్ళు చేసుకుంటారు కదా ఆ వర్క్స్ అన్నీ ఆ రోజు. దానివల్ల అది మేనేజ్మెంట్కి, స్కూల్కి కూడా మంచిదే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇలా సడన్ హాలిడేస్ వచ్చినప్పుడు వాళ్ళ వర్క్స్ కంప్లీట్ చేసుకుంటే వాళ్ళు మళ్ళీ స్పెసిఫిక్గా లీవ్ అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి హాలిడేస్ వచ్చినప్పుడు వాళ్ళ వర్క్స్ వాళ్ళు ప్లాన్ చేసుకొని కంప్లీట్ చేసుకోవచ్చు. ఎలాగో స్టూడెంట్స్ అవైలబుల్లో ఉండరు, ఆ టైంలో టీచర్స్ని పిలిపించి వాళ్ళు స్కూల్లో ఉండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్లో ఊరికే కూర్చుని వెళ్ళటం కంటే, పిల్లలు లేని టైంలో, పిల్లలకు హాలిడేస్ డిక్లేర్ చేసిన టైంలో టీచర్స్కి కూడా హాలిడే డిక్లేర్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ వర్క్ వాళ్ళకి అవుతుంది, ఇంట్లో పెండింగ్లో ఉన్న పనులు అవుతాయి. దానివల్ల ఇట్ ఇంపాక్ట్స్ ది వర్క్. వాళ్ళు ప్లెజెంట్గా 100% బెస్ట్ ఇవ్వటానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. స్ట్రెస్ కూడా తగ్గుతుంది. ఈ లాజిక్ ఎందుకో చాలా మేనేజ్మెంట్స్కి, చాలా స్కూల్ మేనేజ్మెంట్స్కి, ప్రిన్సిపల్లకి అర్థమవుతుంది. ఇంకొక బ్యాడ్ లక్ ఏంటంటే, ఆ స్కూల్స్కి ప్రిన్సిపల్స్గా లోకల్ వాళ్ళు ఉంటే చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడే అవైలబుల్లో ఉంటారు. వాళ్ళకి కూడా హాలిడే ఇంపార్టెన్స్ ఏంటి, లీవ్ ఇంపార్టెన్స్ ఏంటి తెలుస్తుంది. అలా కాకుండా కర్మకాలి ఏ అదర్ స్టేట్ పర్సనో ఇక్కడ ప్రిన్సిపల్గా ఉన్నారు అంటే ఆ స్కూల్లో టీచర్స్కి లీవ్స్ దొరకడం కానీ, హాలిడేస్ దొరకడం కానీ ఇంపాసిబుల్. ఎందుకంటే వాళ్ళు ఏ సమ్మర్ హాలిడేస్లోనో, దసరా హాలిడేస్లోనో వెళ్తూ ఉంటారు ఇంటికి. సో వాళ్ళలాగే టీచర్స్ కూడా ఆ టైంలో మాత్రమే వెళ్ళాలి, మిగతా టైంలో లీవ్ తీసుకోకూడదు అంటే ఎలా వీలవుతుంది? సదర్ ప్రిన్సిపల్కి కుదిరిండవచ్చు, అలా మిగతా టీచర్స్కి కూడా కుదరాలి కదా. వాళ్ళకి వాళ్ళ ఇంట్లో పనులు ఉంటాయి కదా, చేసుకోవాలి కదా. సదర్ ప్రిన్సిపల్ గారు లీవ్ తీసుకోవట్లేదు అని చెప్పి వాళ్ళ స్టాఫ్ కూడా తీసుకోకూడదు అంటే ఎంతవరకు జస్టిస్? అది సీఎల్లు తక్కువగా ఉంటాయి,
మంత్లీ ఒకటి కూడా ఉండదు సీఎల్ సరిగ్గా, హాఫ్ ఏమో వస్తుంది. అది కూడా ఒకవేళ ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉన్న టీచర్స్ అయితే వాళ్ళ సీఎల్ కంప్లీట్ అయిపోయిందంటే దే హ్యావ్ టు గో ఫర్ పెయిడ్ లీవ్స్కి కూడా వెళ్ళాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఆ పెయిడ్ లీవ్ దొరకడం కూడా కష్టమైపోతుంది ఎక్కువగా లీవ్స్ వాడేసుకుంటే. ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉన్న టీచర్స్కి వాళ్ళ సీఎల్తో పాటు వాళ్ళ పెయిడ్ లీవ్స్ కూడా వాడేయాల్సి వస్తుంది. సడన్గా ఎప్పుడో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావటం వల్ల, హాస్పిటలైజ్డ్ అవటం వల్ల అప్పటికప్పుడు స్కూల్కి మెసేజ్ పంపించి లేదా మెయిల్ పెట్టేసి నాకు ఇలా లీవ్ కావాలి అంటే కూడా లీవ్ విల్ నాట్ బీ గ్రాంటెడ్ అన్న రిప్లై వస్తుంది. ఎలా ఉంటుంది ఆ టైంలో ఆ టీచర్ పరిస్థితి? ఒక్కొక్కసారి వాళ్ళ పరిస్థితుల్లో కూడా ఉండి లేదా వాళ్ళ ప్లేస్లో కూడా ఉండి ఆలోచిస్తే స్కూల్ మేనేజ్మెంట్ కానీ ప్రిన్సిపల్ కానీ అవసరం ఏంటి అనేది తెలుస్తుంది. కర్మ కాకపోతే కొన్నిసార్లు వాళ్ళు పాపం హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పి ఫోటో తీసి పంపించాల్సి వస్తుంది. చూడండి, సో మా వాళ్ళు హాస్పిటలైజ్డ్ అయి ఉన్నారు, అందువల్ల నాకు లీవ్ అవసరమైంది, ప్లీజ్ కన్సిడర్ మై లీవ్ అని చెప్పి వాళ్ళకి ఫోటోతో పాటు మెసేజ్ పెట్టాల్సి వస్తుంది, ఫోటోతో ఎవిడెన్స్గా చూపించాల్సి వస్తుంది. అలాంటి అవసరం రానివ్వకూడదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యువర్ స్టాఫ్, వాళ్ళని బిలీవ్ చేయాలి. ఎప్పుడైతే మీరు టీచర్ని కంఫర్ట్ జోన్లో, పీస్ఫుల్ జోన్లో పెడతారో అప్పుడు మీ అవుట్కమ్ కూడా అంతే బాగుంటుంది. అలా కాకుండా మీరు ఎప్పుడు పట్టేసుకోవడానికి ట్రై చేసి వాళ్ళని టైట్ చేయడానికి ట్రై చేస్తే అవుట్పుట్ 100% ఉండదు. మీ స్కూల్లో ఇంతమంది పిల్లల్ని పీస్ఫుల్గా వాళ్ళతో మింగిల్ అవ్వాలి అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పీస్ఫుల్గా ఉంటేనే కదా, మీరు ఉండనిస్తేనే కదా వాళ్ళ వర్క్ వాళ్ళు 100% చేయగలరు. టీచర్స్ అంటే ఏ టీచర్స్ డే రోజు వాళ్ళ గురించి 4 మాటలు గొప్పగా మాట్లాడటం కాదు, లేదా టీచర్స్ డే రోజు మాత్రమే టీచర్ని గుర్తించి మిగతా రోజులు మర్చిపోవటం కాదు. ఒక స్కూల్ మేనేజ్మెంట్ నుంచి లేదా ఒక స్కూల్ నుంచి ఒక టీచర్ రిటైర్ అయి వెళ్ళిపోవటము లేదా ఇంకొక ప్లేస్కి మైగ్రేట్ అయిపోవటం వల్ల, రిజైన్ చేయవలసి రావటం వల్ల సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లో నీళ్లు రావాలి. ఎమోషన్తో కూడిన బాధ ఉండాలి. అరే, ఇంత మంచి స్కూల్ మానేసి వెళ్తున్నానే, ఇంత మంచి స్కూల్ మానేసి వెళ్ళాల్సి వస్తుంది అన్న బాధ వాళ్ళ కళ్ళల్లో రావాలి. అది వచ్చింది అంటే యువర్స్ ఈజ్ ఎ గ్రేట్ ఆర్గనైజేషన్, యువర్ ఎ గ్రేట్ ప్రిన్సిపల్. టీచర్ని ఒక హ్యూమన్లా కన్సిడర్ చేయండి. మీకు మీ స్కూల్లో స్టూడెంట్స్ అడ్మిషన్ ఎంత ఇంపార్టెంటో టీచర్స్ని హ్యాపీగా ఉంచడం కూడా అంతే ఇంపార్టెంట్ అవ్వాలి. ఒక టీచర్ హ్యాపీగా ఉండగలిగితేనే వాళ్ళు హ్యాపీగా పిల్లల్ని కూడా చూసుకోగలరు, హ్యాపీగా టీచింగ్ కూడా చేయగలరు. కాదంటారా? Think once.